వెల్కమ్ టు మై వి3 ఆర్ట్స్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైతే మొట్టమొదటిగా నా వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు అన్ని కొత్త వీడియోస్ వస్తుంటాయి. ఈ రోజు నేను మన వీడియోలో చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే నా అప్లైనర్ అయిన భీమ్ శెట్టి వెంకటేశ్వర్లు గారు. గుడ్ ఈవినింగ్. సో మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందో కాస్త మా ప్రేక్షకులకు చెప్తారా ఒకసారి? ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మీరు? నేను 2022లో ఓకే, ఫిబ్రవరిలోనే ఎంటర్ అయ్యాను. ఫిబ్రవరిలో. ఓకే, రైట్ 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 రైట్. ఓకే. కానీ 360 రూపాయలు కట్టుకోవడానికి కూడా ఒక 2 months తర్వాత కట్టాను. అచ్చా అచ్చా. సో మీకు మా అప్లైనర్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ 100 రూపాయలు సంపాదించుకున్నాకనే ఓకే ఒక 60 రూపాయలు విత్డ్రా చేసుకొని నీకు నమ్మకం అనిపిస్తేనే కట్టుకోమని చెప్పిండు. ఓకే ఓకే నాకు నమ్మకం అనిపించి 2 months తర్వాతనే 360 కట్టేసి ఓకే తర్వాత కూడా 1,20,000 ఓకే మళ్ళీ ఒక 2 months వెయిట్ చేసి ఓకే. నాకు కంపెనీ గురించి అర్థమై కట్టుకున్నాను. నేను అచ్చా అచ్చా అచ్చా. సొంతంగా నేను అర్థం చేసుకొని కంపెనీ గురించి ఓకే. కట్టుకున్నాను. సో ఇప్పటి వరకు మీ టీం ఎంత ఉంటుందండి టోటల్ గా, మీ డైరెక్ట్ గా? డైరెక్ట్ గా 31 members ఉన్నారు. సో క్రోన్ మెంబర్స్ ఎంత మంది అయ్యారు ఇప్పటి వరకు మీ డౌనర్ లో? మీ డైరెక్ట్ గా 8 members అయ్యారు. సో మీ టీం మొత్తం క్రోన్ మెంబర్స్ ఇప్పటి వరకు ఎంత అయింటారు? ఇప్పటి వరకు 600 దాటిపోయారు. ఓ గ్రేట్ అండి, మీ మధ్య జర్నీ చాలా బాగుంది. ఇంకోటి, మరి ఇప్పుడు చాలా మంది ఇలాంటి నెట్వర్క్లు ఫేక్, ఫ్రాడ్, అసలు కంపెనీ ఉంటుందా పోతుందా అని అంటున్నారు. మరి వాళ్ళకు మీరు చెప్పాలనుకున్న సమాధానం ఏంది, మీరు మా ప్రేక్షకులకు చెప్పగలుగుతారా? ఈ కంపెనీలో పోతుంది అనడానికి లేదు ఆస్కారం. ఎందుకంటే మనం 360 రూపాయలు కట్టినాము. ఓకే. మనకు ఒక ఫేస్ బ్యాక్ ఇస్తున్నాడు రైట్. కంపెనీలో. ఓకే. అంటే 480 రూపాయల వర్త్ గల ఫేస్ బ్యాక్ ఇస్తున్నాడు. రైట్. అంటే 360 రూపాయలకి ఇస్తున్నాడు. అవును. అంటే మన డబ్బులు కొన్నాం ఒక వస్తువు. అవును, రైట్ అండి. కంపెనీ ఉన్నా పోయినా మనకు సంబంధమే లేదు. ఓకే. అంటే మనకు వస్తువు ఇచ్చేసిండు అక్కడ. ఓకే ఓకే. అయితే కంపెనీ పోకుండా ఉండడానికి కారణం ఏంటంటే కంపెనీ యాడ్స్ తో నడుస్తుంది. ఓకే. ప్లస్ కంపెనీ యొక్క ప్రొడక్ట్ సేల్ అవుతుంది. రైట్ రైట్ రైట్. కంపెనీ ప్రొడక్ట్ కు కంపెనీకి ఇన్కమ్ వస్తుంది. ఓకే. ఆ ఇన్కమ్ లకెళ్ళి మన అందరికి ఇస్తుంది. కంపెనీ ప్రొడక్ట్ లకెళ్ళి ఇస్తుంది. ఓకే. యాడ్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ లకెళ్ళి ఇస్తుంది. ఓకే ఓకే. కంపెనీకి నిరంతరము ఇన్కమ్ ఉంటుంది. రైట్ అండి. ఆ వచ్చిన ఇన్కమ్ లో మనకు ఇన్కమ్ ఇస్తుంది. రైట్ రైట్. మనకు కంపెనీ ఇస్తూ పోతుంటేనే కంపెనీకి కూడా ఇన్కమ్ పెరుగుతుంది. కంపెనీ మూసుకుంటే కంపెనీకి ఇన్కమ్ ఉండదు. రైట్ రైట్. మనకు 100 రూపాయలు ఇచ్చిందంటే కంపెనీకి 400 వస్తుంది. ఓకే ఓకే. అంటే కంపెనీ మూసుకోవడానికి అవసరం లేదు. రైట్ రైట్. మనం ఎంతసేపు ఉన్నా మన పైసలు 100 రూపాయలు పోతాయని మనం భయపడుతున్నాం అంతేగాని కంపెనీ పోవడానికి ఆస్కారం లేదు. కంపెనీ రోజు రోజుకు స్టాండర్డ్ అయిపోతుంది. రైట్ రైట్ రైట్. ఓకే. ఇంకొకటి ఏంటంటే పోతుంది అని మన మైండ్ లో ఏదైతే పెట్టుకుంటామో వచ్చే కంపెనీలో పైసలు పెట్టకుండా పోయే కంపెనీలో పోయి పెడతాం పైసలు. కరెక్ట్ అండి, మీరు అన్నది పాయింట్ కరెక్ట్ 100%. ఎందుకంటే ఏది బాగుంది తద్భవతి అన్నట్టు మనం ఏ ఆలోచిస్తాం అలాంటివి జరుగుతుంటాయి మనకు. మన మైండ్ లో ఉండేది ఏంటంటే పోతుంది అని. అవును. పోతుంది అన్నప్పుడు ఏం పోతుంది, వచ్చే కంపెనీలో పెట్టాము, పోయే కంపెనీలో పోయి పెడతాము, పోగొట్టుకుంటాం, పోయినాక పోతాం, పోయింది అంటాం. సో టోటల్ గా మరి మన ఈ ఇండియన్ పీపుల్ కి ఎవరైతే మైవిత్రిలో ఉన్నారో లేదా చూస్తున్నారో నెగిటివ్ ఉన్నారో వాళ్ళకి మీరు సూటిగా చెప్పే సమాధానం ఏంటండి మైవిత్రి గురించి? ఇందులో ఎంట్రీ కావచ్చా కావద్దా? ఎంట్రీ కాకుండా ఉండడానికి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు అసలు. ఎంట్రీ కాకూడదు అనేది అసలు కాకుండా ఉండడానికి కారణం ఏందో అర్థం కాదు. మనం ఒక షాప్ లో పోతాము, ఒక సబ్బు కొనుక్కుంటాం 10 రూపాయలు ఇచ్చి, మళ్ళీ ఫర్దర్ లో ఏమైనా ఇన్కమ్ ఇస్తాడా? ఇవ్వడు. కానీ మైవిత్రియాలో 360 రూపాయలు పెట్టేసి ఒక ఫేస్ బ్యాక్ కొంటున్నాం మనం. కొన్నందుకు 360 ఫేస్ బ్యాక్ ఇచ్చేసిండు. డైలీ 7 రూపీస్ ఇన్కమ్ ఇస్తున్నాడు. అది పర్మనెంట్ గా. రైట్. ఒక్క రోజుతో ఆపేసినది కాదు అది. రైట్. ఒక్కొక్కరు నా డౌన్లలో 360 రూపాయలు కట్టి 360 రూపాయలు కట్టి ఇప్పటి వరకు 2,500 3,000 రూపాయల వరకు తీసుకున్న వాళ్ళు ఉన్నారు నాతో. గ్రేట్ అండి, గ్రేట్. ఓకే ఓకే. అన్నప్పుడు కంపెనీ పోతుంది అంటే ఎట్లా మనమే డిసైడ్ కావాలి. ఇప్పుడు మీకు పర్ డే ఇన్కమ్ ఎంత అండి? పర్ డే 1,800 రూపీస్ నాకు. మీ డౌనర్ లో మీరు 1,800 ఎంత మందికి వస్తుంది మీ టీమ్ లో టోటల్ గా? టీమ్ లో ఒక 6 members నా టీమ్ లో 1,800 తీసుకుంటున్నారు. నా టీమ్ లో దాదాపు 600 members క్రౌన్ మెంబర్స్ ఉన్నారు. గ్రేట్ అండి. టోటల్ గా 6,000 members టీమ్ అయ్యారు. టోటల్ టీమ్ గ్రేట్ అండి, గ్రేట్ గోయింగ్ మీది. మనం భయపడే అవసరం, మనం షాప్ లో పోయి వస్తువు కొంటాము, ఫ్యూచర్ లో ఏమి ఇన్కమ్ ఉండదు. మైవిత్రి ఆర్ట్స్ లో పోయి కంపెనీ ప్రొడక్ట్ మనం కొన్నప్పుడు మనకు ప్రొడక్ట్ ఇచ్చేస్తుంది మన డబ్బులకు, ప్లస్ ఇన్కమ్
పర్మనెంట్ గా ఇస్తుంది. సో ఇప్పుడు మీ ఫ్యామిలీలో అందరూ కూడా మైవిత్రి మెంబర్సేనా అండి? అందరూ మైవిత్రి ఆర్ట్స్ మెంబర్స్, సో అందరూ క్రౌన్ మెంబర్సేనా? అందరూ క్రౌన్ మెంబర్స్. సో మరి మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి ఎంత వస్తుందో చెప్తారా ఒక్కసారి? మా అబ్బాయికి నాకు 1800 రూపీస్ వస్తుంది, ఓకే మా అబ్బాయికి 1800 వస్తుంది, ఓకే మా అల్లునికి 1080 రూపాయలు వస్తుంది, గ్రేట్ ఓకే. మా కూతురుకు 880 రూపాయలు వస్తుంది. ఒక్కసారి మరి వాళ్ళ పేర్లు చెప్తారా, మీ అబ్బాయిది మీ అందరి మా పేరు? అబ్బాయి పేరు భీమశెట్టి అనిలు, ఓకే మా అల్లుని పేరు రవికుమారు, ఓకే జి రవికుమారు, ఓకే మా కూతురు పేరు జి అనిత. ఓకే ప్రతి ఒక్కరు ఇన్కమ్ తీసుకుంటున్నారు. గ్రేట్ అండి, గ్రేట్ రైట్ రైట్. సరే అండి, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంతటితో మీది ఇంటర్వ్యూ ఆపేద్దాం. మనం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటర్వ్యూ తీసుకుందామా? ఓకే, థ్యాంక్ రైట్, యూ. థ్యాంక్ యూ. రైట్, గుడ్ ఈవినింగ్ మైవిత్రి ఫ్యామిలీ. మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకొని మైవిత్రిలో మీరు ఎప్పుడు ఎంట్రీ అయ్యారో, మీ డైలీ పర్ డే సీలింగ్ ఎంత ఉందో మా వ్యూవర్స్ చెప్పగలుగుతారు ఒకసారి? ప్లీజ్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్. మీరు మీ పేరండి? అనిల్, ఓకే, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇందులో? 2022, ఓకే, సో మీకు ఇప్పుడు పర్ డే ఎంత ఇన్కమ్ ఉందండి? 1800. ఓకే రైట్. సో ఎలా ఉంది మీకు మైవిత్రిలో వచ్చిన తర్వాత మీ సంపాదన ఇప్పటివరకు ఎంత సంపాదించారు? చాలా బాగుంది. ఓకే, అంటే ఓవరాల్ ఎంతవరకు సంపాదించారు ఇప్పటివరకు? 5 lakhs వరకు. ఓ కమిషన్ ఎంత వచ్చి ఉండొచ్చండి? 1 lakh. ఓ గ్రేట్ అండి, రైట్. సో నెక్స్ట్ మీరండి? నా పేరు జి రవికుమార్, ఓకే, మీరు ఎక్కడి నుంచి అండి? రాయచూర్ నుంచి. రాయచూర్. సో మీరు ఇప్పుడు ఎలా వచ్చారు ఇందులోకి? నేను మా మామయ్య గారి ద్వారా వచ్చాను. అచ్చా, మీకు ఎంత వస్తుంది పర్ డే ఇప్పుడు? ఇట్లా ఇలా ఇలా ఉంది, మంచిగా ఉంది అని చెప్పారు. ఓకే రైట్ సర్లే అని చెప్పి జాయిన్ అయ్యాను. రైట్ రైట్ నాకు పర్వాలేదు, బాగానే అనిపించింది. రైట్ రైట్. నాది ఇప్పుడు 1080 ఉంది నాది. గ్రేట్ అండి. ఓకే 3,50,000 చిల్లర అయింది. రైట్ రైట్ నా గుడ్. తర్వాత నేను మళ్ళీ నా భార్య నేను వేసుకున్నాను. ఓ రైట్ అండి, ఇప్పుడు నా భార్య కూడా 880 వస్తా ఉంది. రైట్ గ్రేట్. మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. చేసుకున్నాను వాళ్ళు మాత్రం మంచి బిజినెస్. ఓకే ఓకే. బాగుంది, చాలా బాగుంది. సో మీ ద్వారా మా యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పాలనుకుంది ఏంటంటే మైవిత్రి గురించి? ఏది లేదు, చాలా మంచిగా ఉంది. ఏది లేదు, అట్లా ప్రొడక్ట్స్ ఉండవి, ప్రొడక్ట్స్ కూడా మంచి మంచి ప్రొడక్ట్స్ ఉండవి. ఓకే. మంచిగా మొత్తం మనం ఫ్యామిలీ ఏం యూజ్ చేస్తామో అది వచ్చేసినాయి. రైట్ పేస్ట్లు వచ్చినవి, ఇంకా ఫేస్ వాష్ వచ్చేసినవి, అన్ని మంచిగా ఉన్నాయి. ఏది లేదు, ఏది రోగం అనేది ఏం లేదు. ఓకే చేసుకుంటూ పోతే లైఫ్ టైం హాయిగా మంచిగా ఉంది. ఇప్పుడు నేను నా భార్య, నా కుటుంబం మంచిగా చల్లగా ఉంది. ఇప్పుడు మేము బతుకుతా ఉన్నాం అంటే మా మైవిత్రి ద్వారానే మేము బతుకుతా ఉన్నాం. గ్రేట్ గ్రేట్ అండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు చాలా మంది నెగిటివ్ ఉన్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సూటి సమాధానం చెప్పండి. లేదు, చూడండి, చెప్పేటోళ్ళు మస్తు చెప్తా ఉంటారు. ఓకే ఇప్పుడు మేము అన్ని చేసుకున్నాము, మేము కూడా చేసుకున్నప్పుడు మేము కూడా భయపడినాము. ఓకే మా మావయ్య గారు ఎంతో అంత తీసి దాంట్లో గెలికి చూసి అన్ని ఆఫీస్కి పోయి చూసుకొని చేసుకొని వచ్చి అంత చేసినాకనే మమ్మల్ని అడిగి మమ్మల్ని చేసి తెప్పించాడు ఆయన. సో మేము చేసుకున్నాక మేము కూడా మా ఫ్రెండ్స్ కి చెప్తా ఉన్నాము, చూస్తా ఉన్నాము, చేస్తా ఉన్నాము. ఫస్ట్ ఆయన వేసుకున్నాక నేను వేసుకున్నాను. నేను ఆయన కింద నా Okay. కింద నేను నా భార్యను వేసుకున్నాను. Right. ఎందుకంటే మాది ఎట్లా అనేది మేము చూసుకున్నాక మేము ఇంకొకరు చెప్పగలుగుతాం కదా. రైట్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. రైట్ మేము బతికేది ఇప్పుడు మా మైవిత్రి యాడ్స్ నుంచి మేము బతా ఉంటాం. గ్రేట్ గ్రేట్ అండి. సో ఫార్ మీ టీమ్ ఉంటే ఎంతమంది ఉన్నారండి డైరెక్ట్ గా? ఇప్పుడు నాతో 20 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది క్రౌన్ మెంబర్స్ ఉన్నారు అందులో? 12 మెంబర్స్ వచ్చేసి 5 మెంబర్స్ ఉంటున్నారు. ఓ గ్రేట్ గ్రేట్ అండి. మొత్తం బిఏ మెంబర్స్ ఉంటారు. రైట్ రైట్. సో నెక్స్ట్ మనం మీకు వెళ్దాం. మీ పేరు చెప్పగలరా ప్లీజ్? అనిత. ఓకే, మీరు ఎలా ఇందులో ఎంట్రీ తీసుకున్నారు? ఏం సార్? ఎలా ఎంట్రీ అయ్యారు ఇందులోకి? మా వారి ద్వారా ఎంట్రీ అయ్యారు. రైట్. సో మీరు ఇప్పటి వరకు ఎంత సంపాదించారమ్మా? 3 lakhs వరకు సంపాదించాను. ఓకే, మీకు పర్ డే ఎంత వస్తుంది? 880 వస్తుంది. రైట్. మీ అభిప్రాయం ఏంది మైవిత్రి గురించి? చాలా అద్భుతంగా ఉంది. ఓకే హ్యాపీగా చేసుకోవచ్చు, రైట్ రైట్. ఏ ఇబ్బంది లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, రైట్ మనం గ్రేట్. ఇంట్లో ఉండి కూడా మనం చేసుకోగలిగే కాబట్టి ఓకే ఎవరైనా కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. రైట్. వేరే వాళ్ళతో మనం వర్క్ చేయాలన్నప్పుడు ఓకే ఎన్నో వాళ్ళ టైమింగ్స్ చాలా ఉంటది. మనం దీంట్లో ఒక 2.5 hours వర్క్ చేసుకుంటే చాలు, ఓకే మనం కావాల్సినంత మనం సంపాదించుకోగలుగుతాం. ఓకే ఓకే చాలా అద్భుతమైన ప్లాట్ఫారం ఇచ్చారు సార్ మనకి. ఓకే దీన్ని అందరూ వినియోగించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే అర్థం చేసుకొని కంపెనీ రూల్స్ అన్ని కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా అన్ని సెర్చ్ చేయండి. ఓకే ఎవరైనా కానీ ఏ చేయాలన్నా సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి అందరూ పొందిన లాభాలు కూడా మీరు కూడా చూడండి. ఓకే మీరు అంతగా అంటే ఫ్రీ జాయినింగ్ కాండి, దాని ద్వారా మీకే అర్థమవుతుంది మీరు చేయాలి అనేది మీకు కూడా అర్థమవుతుంది. అచ్చా. అది ఇప్పుడు కొన్ని నాకు కామెంట్స్ వస్తున్నాయి అనమాట యూట్యూబ్ లో. మరి మేము హౌస్ వైఫ్స్, మేము వర్కింగ్ ఉమెన్స్, మాకు కుదరట్లేదు అని అంటున్నారు. మరి మీరు కూడా హౌస్ వైఫ్, మీకు 2 పిల్లలు ఉన్నారు కదా, మరి మీకు ఎలా మేనేజ్ అవుతుందండి ఇవన్నింటినీ? కొన్ని మాకు చెప్పగలుగుతారా మా ప్రేక్షకులకి?
సార్ ఏం లేదు సార్ 2.5 అవర్స్ మనము కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మనకు ఎలాంటి టైంలో వీలవుతుందో అలాంటి టైంలో ఎలాగో సీరియల్స్ చూస్తాము, అవును. ఎంతో టైం మనకి ఉంటుంది. రైట్. బయట వర్క్ చేసే వాళ్ళకంటే కష్టం అవుతుందేమో, అలాంటి వాళ్ళు కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు. రైట్. కానీ ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఇంకా చాలా అద్భుతంగా దీన్ని వినియోగించుకోవచ్చు. రైట్ అండి. ఇంట్లో కూర్చొని చాలా హ్యాపీగా సంపాదించుకోవచ్చు, మన ఇంటికి ఏ ఇబ్బందులు లేకుండా. ఓకే. ఏదో అంటారు కదా, చల్లనీళ్ళకి వేడి నీళ్ళు తోడు, అలా అన్నట్లుగా మీరు ఎంతో బాగా దీన్ని వినియోగించుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఫైనల్ గా మీరు మా ప్రేక్షకులకి మైవిత్రి గురించి సూటిగా ఒక ఆన్సర్ చెప్పండి దీని గురించి. అద్భుతమైన ప్లాట్ఫారం. ఓకే. సో ప్రతి ఒక్కరు ఇందులో రావచ్చు అంటారు. అద్భుతంగా. ఓకే. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మన భీమ్ శెట్టి మా అప్లైనర్ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక్కసారి మీకు చూపించబోతున్నాను. ప్లీజ్ చూడండి. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ మైవిత్రి మెంబర్స్. రైట్. మీ పేరేంటండి? సార్ నా పేరు సుధాకర్ సార్. ఓకే. మీ జర్నీ మైవిత్రిలో ఎప్పుడు స్టార్ట్ అయిందండి? సార్ నేను ఇటీవల వచ్చేసి ఒక 6 నెలల క్రితం బ్యాక్ సార్. అచ్చా, మీరు మీ అప్లైనర్ పేరేంటండి? మలిశెట్టి యాదవ్ సార్. అచ్చా అచ్చా. ఓకే. మీరు జాయిన్ అయినాను. ఓకే. జాయిన్ అయిన తర్వాత నేను కూడా 1,20,000 కట్టి నేను జాయిన్ అయినాను. ఓకే. తర్వాత మా భార్య తీసుకున్నాను. ఓకే. రీసెంట్ గా మా అక్కయ్య చేశాను. అచ్చా. ఓకే. అది మంచిగా ఉందని ఉద్దేశంతోన దీనివల్ల చేయడం వల్ల మంచి బెనిఫిట్ వస్తుందని, ఓకే. ఒక మామూలుగా ఇంచుమించు సాలరీ లాగా వస్తుందని జాయిన్ అయినాము. ఓకే. రైట్. ఇప్పుడు మీకు ఎంత వస్తుందండి పర్ డే? సార్ పర్ డే 1880 సార్. 1880 1800 అంటే 880 సార్. 880 రైట్ రైట్. ఓకే. మరి మీ వైఫ్ కండి? మా వైఫ్ కి ఆమె 480 సార్. 480. సో మీ సిస్టర్ అన్నారు, మీ సిస్టర్ కి ఎంత వస్తుంది? ఆమె కూడా 480. మరి ఇప్పుడు చాలా మంది మైవిత్రి అసలు లైఫ్ టైం వస్తుందా, ఉంటుందా, పోతుందా అని కొన్ని సందేహాలు పెడుతున్నారు. వాళ్ళకి మీ మెసేజ్ ఏంటండి? వాళ్ళకి సార్ ఇప్పుడు మనకు స్టోర్ పాయింట్ అయినాయి సార్. ఓకే. ఇంకోటి ఈ అమౌంట్ తోన మనకు సోపులు గానీ, సరుకులు గానీ, మిగతా అన్ని కంపెనీ ఓలే కంపెనీ పెట్టారు. ఓలే కంపెనీ తయారు చేసి ఓకే. సప్లై చేస్తుంది షాప్ లో గానీ, స్టోర్ పాయింట్ పెట్టుకునే వాళ్ళకి గానీ. ఓకే. ఇప్పుడు ఇదైతే నెగిటివ్ అయితే మనం భావించారు సార్. ఓకే. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మంచి నడుస్తుంది. ఓకే. చేసుకోవచ్చు సార్, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఓకే. అయితే నెగిటివ్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సింపుల్ సూటి సమాధానం చెప్పండి. నెగిటివ్ ఉన్న వాళ్ళు నెగిటివ్ సార్ నెగిటివ్ పెట్టుకోవచ్చు సార్. ఏది కూడా ఓకే. రైట్. నెగిటివ్ పెట్టుకోకుండా చేసుకోవచ్చు సార్. సో ఈ కంపెనీ లైఫ్ టైం ఉంటుందా? ఉంటుంది సార్. రైట్. గుడ్ ఈవినింగ్. మీ పేరు చెప్తారా ఫస్ట్? మీ పేరు, మీ ఏరియా? వనజ, ఓకే. ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. అచ్చా, మీరు మైవిత్రిలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? మీ జర్నీ ఒకసారి మాకు చెప్పండి మీ మాటల్లో. డిసెంబర్ 20కి ఓకే. 23 ఇయర్స్. ఓకే. 1 ఇయర్ అవుతుంది కరెక్ట్. ఈ మంత్ తోనే 1 ఇయర్ కంప్లీట్ ఓకే. అయిపోయింది. అచ్చా అచ్చా. అంటే మీరు బేసిక్ మెంబర్ గా ఎన్ని రోజులు ఉన్నారు? తర్వాత మీరు క్రౌన్ మెంబర్ ఎప్పుడు అయ్యారు? బేసిక్ అయితే ఒక 10 days ఉన్నాను. ఓకే. ఇమిడియట్ గా నాకు నచ్చేసింది. ఓకే. నేను 15కి అట్లా జాయిన్ అయినా, 20కి క్రౌన్ మెంబర్ అయిపోయినా. ఓ ఫైన్ ఫైన్. సో ప్రజెంట్ మీ డైలీ ఎర్నింగ్స్ ఎంత ఉంది? టోటల్ ఇప్పటివరకు ఎంత సంపాదించారు? డైలీ ఇన్కమ్ వచ్చేసి 1800. ఓకే. అంటే మీరు అచీవర్ అయిపోయారు అనమాట. ఓకే. ఇప్పటివరకు టోటల్ ఎర్నింగ్స్ ఎంత అండి మీది? 2,70,000. ఫైన్. మీ కమిషన్ ఎంత వచ్చి ఉంటుంది ఇప్పటి వరకు? కమిషన్ 30. ఓకే. రైట్. సో మీ టీం ఎంత మంది అండి డైరెక్ట్? టోటల్ టీం అంటే మీ డౌన్ లైన్ లో ఎంత మంది ఉన్నారు టోటల్ గా? 13 మెంబర్స్. అందులో క్రౌన్ మెంబర్స్ ఎంత మంది ఉన్నారు? 10 మెంబర్స్. ఓకే. మీ ఫ్యామిలీలో మీరు కాకుండా ఇంకెవరన్నా అందులో మెంబర్స్ ఉన్నారా? మా ఫ్యామిలీ మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారు. అచ్చా. అందులో వాళ్ళ ఇన్కమ్స్ చెప్తారా ఒకసారి? ఫస్ట్ నా ద్వారా మా హస్బెండ్. ఓకే. మా హస్బెండ్ తర్వాత మా ఇంట్లో మా అత్తమ్మ. ఓకే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మా సిస్టర్. ఓకే. మా ఫ్రెండ్స్. ఓకే. ఫైన్ ఫైన్ ఫైన్. సో మీరు మీ ద్వారా మన మైవిత్రి ఫ్యామిలీకి ఇవ్వాలనుకున్న మెసేజ్ సింపుల్ గా ఒక మాటలో చెప్పండి. మైవిత్రి గురించి మీ అభిప్రాయం సింపుల్ గా. అసలు ఇందులో జాయిన్ కావచ్చా లేదా, నెగిటివ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు మీరు చెప్పాలనుకున్న సందేశాన్ని ఒక మాటలో చెప్పండి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇన్కమ్ అంటే నాకు నా అభిప్రాయం ప్రకారం చెప్పాలంటే, ఒక ఎలాంటి అంటే ఒక వర్క్ చేస్తున్న ఫీలింగ్ తో ఇన్కమ్ అంటే ఫ్రీగా ఇప్పుడు ఎన్నో యాప్లు వస్తున్నాయి పోతున్నాయి, అవన్నీ జస్ట్ ఇలా అవ్వడం కాకుండా ఇది వర్క్ చేస్తూ మనకి ఎంతో ఇన్కమ్ కూర్చునితోనే మనం ఇన్కమ్ చేస్తూ నాకు బాగా నచ్చి. మరి చాలా మంది హౌస్ వైఫ్స్ కి
కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, హౌస్ వైఫ్ చేయలేకపోతున్నాం అని అంటున్నారు. మరి మీరు కూడా హౌస్ వైఫ్ కదా, మరి మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? కనీసం ఈ పని కూడా అంటే ఇంకా అది వాళ్ళ నిర్ణయానికే వదిలేయాలి సార్. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సార్ మీ పేరు, మీరు కూడా ప్లీజ్ నా పేరు సుభాష్. కొంచెం గట్టిగా ప్లీజ్. సుభాష్ నాగర్ కర్నూలు. ఓకే, సో మీరు మైవిత్రిలో ఎన్ని రోజులుగా జాయిన్ అయ్యారు? నేను మా మిస్సెస్ ద్వారానే జాయిన్ అయ్యాను. 1 మంత్ తర్వాత 2 మంత్ తర్వాత నేను క్రోమ్ నెంబర్ అయిపోయాను. అచ్చా, ఇప్పుడు మీకు ఎంత వస్తుంది పర్ డే? నాకు వచ్చేసి 1680. అచ్చా, మీ టీం ఎంత మంది ఉన్నారండి డైరెక్ట్ గా? నెంబర్ డైరెక్ట్ గా 32 మెంబర్స్ ఉన్నారు. అచ్చా, దాంట్లో క్రోమ్ నెంబర్స్ వీళ్ళు వచ్చేసి 6 మెంబర్స్ అయ్యారు. ఓ గుడ్ గుడ్. అయితే ఇప్పుడు మీ ఫ్యామిలీ మీది మీ వైఫ్ ది కలిపి మీ ఇద్దరికి టోటల్ గా ఎంత వస్తుంది పర్ మంత్? పర్ మంత్ టోటల్ గా వచ్చేసి మా ఫ్యామిలీ అంతా కలిపితే మాకు ఒక 80,000. ఓకే ఓకే, రైట్ రైట్. అయితే టోటల్ గా మీ ఎర్నింగ్స్ ఇప్పటి వరకు ఎంత, కమిషన్ ఎంత వచ్చింది మీకు? కమిషన్స్ వచ్చేసి మాకు ఒక అంటే 30,000. మీ టోటల్ ఎర్నింగ్స్ ఇప్పటి వరకు? టోటల్ ఎర్నింగ్స్ 2,15 పైన ఉంది. ఓ గ్రేట్. సో ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది అడుగుతున్నారండి, ఈ కంపెనీ ఉంటదా పోతుందా, అసలు ఎన్ని రోజులు ఉంటది, ఉంటే ఎన్ని రోజులు ఇస్తుంది, కేవలం మనకు ఓన్లీ క్రౌన్ మెంబర్ కడితే యాడ్స్ చూసే అంటే క్యాప్చర్ ఎంటర్ చేస్తే డబ్బులు వస్తుందా అని అడుగుతున్నారు. మరి వాళ్ళ క్వశ్చన్స్ కి మీ సమాధానం ఏంది? చాలా అద్భుతంగా ఉంది. డబ్బులు పూర్తిగా వర్క్ చేసుకుంటూ ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకునే వాళ్ళకు బాగుంది. ఓకే, సైడ్ బిజినెస్ గా వర్క్ పని వేరే పని ఉంటూనే ఈ వర్క్ కూడా చేసుకో ఓకే, మంచి లాభదాయకంగా ఉంది. అచ్చా, మీరు యాక్చువల్ మీ ప్రొఫెషన్ ఏంటి? ప్రొఫెషన్ బైక్ మెకానిక్. బైక్ మెకానిక్స్. ఓకే, సో మీరు బైక్ మెకానిక్ గా ఉన్నప్పుడు ఎక్కువ సంపాదించారా, మైవిత్రిలో వచ్చినాక ఎక్కువ సంపాదించారా? మైవిత్రిలోకి వచ్చాకనే సంపాదించాం. అచ్చా, సో సింపుల్ గా ఇప్పుడు మన ప్రేక్షకులకి మీరు మైవిత్రి గురించి చెప్పదలుచుకున్న ఒక్క మాటను సూటిగా చెప్పండి. దీని అభిప్రాయం ఏంటి, అసలు వేరే వాళ్ళు చేయొచ్చా లేదా అంటుంటారు కదా? చాలా అద్భుతంగా ఉంది. కళ్ళు మూసుకొని ఈజీగా పర్ఫెక్ట్ గా చేయగలరు. సో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. సందేహాలు అవసరం. రైట్, థ్యాంక్ యూ అండి సుభాష్ గారు, మీ యొక్క ఇంటర్వ్యూని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.